పాల్గొండ నియోజకవర్గం కేంద్రంగా మన గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఒకే ఒక నినాదం ఎందుకు ఏమిస్తున్నామంటే ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా పేదలకు ఇవ్వాలి, పేదలకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే మరి ప్రజల యొక్క ఇబ్బంది పెట్టద్దు, ప్రజల యొక్క డబ్బులను వాళ్ళు ప్రభుత్వం దండుకునే ఉద్దేశంతో ఇవాళ 20,000 కోట్లను రాబడి చేసి ఇవాళ గుంపు మేస్త్రి గారు చేస్తున్న నిరంకుశ పాలనకు మనం వ్యతిరేకంగా చేస్తున్నాం కాబట్టి ఎల్ఆర్ఎస్ పథకాన్ని ఉచితంగా ఇవ్వాలి. ఎల్ఆర్ఎస్ పథకాన్ని జై తెలంగాణ. థ్యాంక్ యూ. హామీకి కట్టుబడి ఉండే విధంగా వాళ్ళ మెడలు వంచి ప్రజలకు న్యాయం చేసే దిశగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పనిచేస్తాయి. అలాగే సార్, ఇప్పటి వరకు మీ ప్రభుత్వం వేసింది ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో 25,000 ఉద్యోగాలను మేము ఇచ్చామన్నారు. నిన్న మోడీని పెద్ద అన్నారు. ఏమంటాం సార్ దీన్ని? బీజేపీ కాంగ్రెస్ ఇది నిస్సిగ్గుకు నిదర్శనం. నిన్నటి వరకు ఇవాళ వాళ్ళు ఫౌజులు పెట్టుకుంటా పత్రాలు ఇస్తున్నటువంటి నియామకాలన్నీ ఎవరి హయాంలో ఆ ప్రక్రియ పూర్తయిందో కూడా నిరుద్యోగ సోదరులకు తెలుసు. అంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులను వాళ్ళ ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల ఉద్యోగాల విషయంలో ఖచ్చితంగా వాళ్ళ నిజాయితీని చాటుకోవాలి, ఆ ప్రక్రియ కొనసాగించాలి. సో మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు ఏ విధంగానైతే చెప్పడం జరిగిందో అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ లాంటి వ్యక్తులు అందరూ కూడా ఇప్పుడు మంత్రులుగా ఉండడం జరిగింది. అప్పుడు కోర్టుకు వెళ్ళి మరీ దాన్ని ఆపడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎల్ఆర్ఎస్ని ఫ్రీగా చేయాలని ఒక్క లబ్ధిదారుని వద్ద కూడా ₹1 తీసుకుండా పూర్తిగా ఫ్రీగా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ నేతలంతా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది.